హలో ఫ్రెండ్స్, నా పేరు రాజు. నేను హైదరాబాద్లోని మెహదీపట్నంలో ఉంటాను. నాకు బీటెక్ అయిపోయాక క్యాంపస్లో ప్లేస్మెంట్ వచ్చింది. బట్ అది పూణేలో కావడంతో ఆ బొక్కలే వీళ్ళు ఇచ్చే 15,000కి అందువల్ల పోతామని లైట్ తీసుకున్నాను. ఒక నెల రోజుల తర్వాత మళ్ళీ జాబ్ కోసం ఇంటర్వ్యూస్ అటెండ్ అవుతుంది. అట్ ద సేమ్ టైం పాకెట్ మనీ కోసం ఇంట్లో ఆడడం ఇష్టం లేక డెలివరీ బాయ్గా జాయిన్ అయ్యాను. అది జూలై 25 రాత్రి 11:45 అవుతుంది. నేను లాస్ట్ డెలివరీ చేసి ఇంటికి వెళ్తూ ఉన్నాను. ఒక్కసారిగా వాతావరణం మొత్తం మారిపోయింది. చిమ్మ చీకటి. నా రోడ్డుపై నా బైక్ హెడ్లైట్ వెళ్తురు తప్ప ఏమీ కనిపించడం లేదు. అంత నిర్మానుషంగా ఉన్న చోటు నుండి అలా వెళుతూ ఉండగా ఒక పిడుగు శబ్దం. దెబ్బకి నా గుండె కిందకి జారింది. తూ 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 అనుకుంటూ మళ్ళీ అలా మెల్లగా వెళ్తూ ఉండగా రాజు అని ఒక స్వీట్ వాయిస్తో లేడీ నన్ను పిలుస్తూ ఉంది. ఎవరా అని బైక్ ఆపి వెనక్కి తిరిగి చూస్తే అక్కడ ఎవరు లేరు భయ్యా. సర్లే ఏదో నా భ్రమ అనుకొని బైక్ ఫస్ట్ గేర్ వేసి ముందుకు పోతూ ఉండగా క్లైమేట్ మొత్తం ఒక్కసారిగా చల్లగా అయిపోయింది. ఆ చలిలో వణుకుతూ అలా వెళ్తూ ఉండగా మళ్ళీ రాజు అని అదే పిలుపు విని బైక్ ఆపి చుట్టూ చూశాను. అక్కడ ఎవ్వరూ లేరు. కానీ రాజు రాజు అని నవ్వుతూ పిలుస్తూ ఉండి ఒక్కసారిగా నా కాయలు గొంతులోకి వచ్చే భయ్యా. ఇదేదో తేడాగా ఉందనుకొని ఇక్కడ నుండి ఫాస్ట్గా వెళ్ళిపోవాలి ఫస్ట్ అయితే అనుకొని బైక్ని స్టార్ట్ చేస్తుంటే అది స్టార్ట్ అవ్వడం లేదు. ఆ పిలుపు ఆగడమూ లేదు. ఇలా కాదులే అని బైక్ అక్కడే వదిలేసి పరుగు తీశాను. అలా కొంత దూరం వెళ్ళాక అలిసిపోయి ఒక చెట్టు దగ్గర కూర్చున్నాను. కొంతసేపటికి చల్లగా ఒక గాలి నన్ను తాకుతూ వెళ్ళింది. ఆ చల్లగాలి వల్ల నాకు తెలియకుండానే నిద్రలోకి జారుకున్నాను. అలా నిద్రిస్తూ ఉండగా ఎవరో నా తలపై చేపెట్టి నిమురుతూ ఉన్నారు. అది నాకు చాలా హాయిగా అనిపిస్తుంది. అలా నిమురుతూ రాజు అని పిలవగా కళ్ళు తెరిచి చూస్తే ఓకే ఫ్రెండ్స్, విన్నారు కదా. ఈ కథ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. యువర్ పాఠశాల సైనింగ్ ఆఫ్.